ముందుగా అందరికీ నమస్కారం. చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కన్నడలో విజయం సాధించినటువంటి మూవీ సూ ఫ్రమ్ సూ ఈరోజు మనకు తెలుగులో రిలీజ్ అయింది. ఆ మూవీ యొక్క విశేషాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. సూ ఫ్రమ్ సో కేవలం కొన్ని నవ్వులు మాత్రమే అని చెప్పొచ్చు. అయితే మనకి కథ మార్లూర్ అనే చిన్న గ్రామంలో అశోక్ జేపీ తుమిడాన్ సూచనలు అనే దయ్యం పట్టింది అని గ్రామస్తులు నమ్మడం మొదలు పెడతారు. దీనితో కుటుంబం సహా మొత్తం గ్రామంలో దెబ్బకు భయం పట్టుకుంటుంది. దీంతో సమస్య నుంచి భయపడడానికి రవాణా దిగుతాడు. అక్కడ కథ ఎలా మలుపు తిరుగుతుంది, తమకి దగ్గరలో ఉన్న సోమేశ్వర గ్రామానికి లింక్ ఏమిటి, చివరకు దయ్యం వదిలిందా లేదా, ఆ దయ్య ఎవరు, గ్రామస్తులు బయటపడ్డారా అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాకి తాలూకా చిత్రం ట్రైలర్ చూసినప్పుడే సహజత్వం కనిపిస్తుంది. ఓ కన్నడ సినిమాలా కాకుండా ఓ రియలిస్టిక్ మలయాళం మూవీ షేడ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్గా సినిమా మొత్తం కూడా అదే తరహాలో మంచి విజువలైజేషన్, సహజమైన నరేషన్స్తో సాగడం జరిగింది. సినిమాలు ఈ తరహా ఇష్టపడే వారికి మంచి ఎంగేజ్ అనిపిస్తుంది. అలాగే ఒక చిన్న సెటప్ చేసుకున్న గ్రామం అక్కడ గ్రామ మనుషులు నడుమ జనరేట్ అయ్యే కామెడీ మంచి ఫన్గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంశాలు. రవణ పాత్ర షనీల్ గౌతమ్ అదరగొట్టాడు. నీట్ పర్ఫార్మెన్స్తో ఎక్కడ ఎంత చేయాలో బాగా చేశారు. అలాగే లీడ్ రోల్ అశోక్ది అయినప్పటికీ రవణ రోల్కి స్కోప్, అందులో తను నటించిన విధానం మరీ మెప్పించింది. అలాగే జేపీ తుమినాడ్ తన రోల్ అంత స్పేస్ లేదు కానీ ఉన్నంతలో బాగా చేశాడు. కానీ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం రోల్కి మరింతగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా వీరితో పాటు ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. చిన్న పాత్రలు కనిపించిన రాజ్ బి శెట్టి తన పాత్ర అలరించింది. ఇక కన్నడ సినిమా అయినప్పటికీ కొన్ని మైనస్ పాయింట్లు చూసుకుందాం. ఈ సినిమాలో మరీ అంత గొప్ప లైన్ ఏం కనిపించలేదు. చాలా సింపుల్ విలేజ్ హర్రర్ కామెడీ లైన్ తీసుకొని దాని పెద్దగా ట్విస్టులు టర్న్లు లేకుండానే సెట్ చేసుకున్నారు. దీనికి ఒక్కింత ఎక్కువ ఆశించిన వారు డిసప్పాయింట్ కావచ్చు. అలాగే సినిమాలో కామెడీ బాగానే ఉంది కానీ తెలుగు ఆడియన్స్ని మరీ ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఈ విలేజ్ తరహా డ్రామడిక్ కామెడీ ఇదివరకే మనం చాలా చూసాము. కథ ఊహాజనితంగా సాగుతుంది. వీటితో హర్రర్ ఎలిమెంట్స్ అంత థ్రిల్గా అనిపించలేదు. ఇంకా సాంకేతిక వర్గానికి వస్తే ఈ చిత్రం నిర్మాణ విలువలు చాలా బాగానే ఉన్నాయని చెప్పాలి. మంచి విలేజ్ సెటప్ చేసుకొని అందుకు తగ్గట్టు మంచి కెమెరా వర్క్ను చంద్రశేఖరన్ అందించారు. అలాగే సందీప్ తులసిదాస్ సంగీతం అందించాడు. నితిన్ శెట్టి ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేస్తుంటే మంచిగా ఉండదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సీన్స్ తగ్గించాల్సి వచ్చింది. ఇక తెలుగు డబ్బింగ్ డీసెంట్గానే ఉంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే సూపర్ సో చిత్రం ఒక రొటీన్ హర్రర్ కామెడీ చిత్రం అని చెప్పాలి. ఈ డీసెంట్స్ అందించిన ఒక కామెడీ హర్రర్ ఎలిమెంట్స్తో చెప్పాలనుకున్న ప్రయత్నం ఇంకా బెటర్గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ సినిమాల్లో న్యాచురల్ సెటప్ ఇంప్రెస్ చేస్తాయి కానీ ఓవరాల్గా ఏదో మిస్ అవుతున్న అసంతృప్తి మాత్రం ఉండిపోతుంది. సో వీటితో తక్కువ అంచనాలు పెట్టుకుంటే వెళ్తే మంచిది. ఒక మంచి కామెడీ సినిమా చూసినట్టయితుంది. ఇది ఒక్కసారి చూడొచ్చు మూవీ, పర్లేదు. మంచి కామెడీ సినిమా, హర్రర్తో కూడినటువంటి సినిమా చాలానే ఉంది, బాగానే ఉంది మూవీ. మనం కూడా చూద్దాం, బాగుంది. ఇక మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 స్టార్కి 2.75 మూవీకి. నో మూవీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదని ప్రతి వీడియోలో చెప్తున్నాము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మోర్ మూవీస్ కోసం, రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.